సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జమ్ లాగర్. సో ఈరోజు కొంచెం కొత్తగా తయారైంది కదా. సో ఒక చిన్న ఫంక్షన్ ఉన్నదన్నమాట. సో బర్త్డే పార్టీ, దానికి వెళ్ళి అటెండ్ అయ్యి వచ్చేద్దాం. ఇక మన లియో గాడికి అయితే పొద్దునట్టే స్నానం చేయించినాం. అందుకే ప్రశాంతంగా పడుకుంటుండే. ఇక లేస్తలేడు. పొద్దు నుంచి ఇందాక లేచినాడు. జస్ట్ ఇక్కడ ఫుడ్ పెడితే తినేసినాడు, మళ్ళీ పోయి ఆడ పనుకుండు. మార్నింగ్ నుంచి అదే పొజిషన్, ఇక కదులుతలే. ఫ్రెష్గా అయిందిగా, నిద్ర వస్తుంది. ఇక మొత్తం బయట దుమ్ముల పొరలాడుతుండు. ఇక చిన్నది కాబట్టి అక్కడిక్కడ దుమ్ముల తిరుగుతూనే ఉంటుంది, కామన్. కొన్ని రోజులు అయినాక దానికి గానే డిసిప్లిన్ నేర్పించాలి మనం. ఇక లెట్స్ గో. నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయినా, రెడీ అయిపోయినా మొత్తం. ఇక షూస్ ఒక్కటి వేసుకొని వెళ్ళిపోదాం ఇక మన గ్యాంగ్ కాడికి. సో ఇది మన ఫైనల్ వచ్చేసి. సో ఎట్లున్నా హీరో లెక్క ఉన్నానా. ఇగో ఇప్పుడైతే ఒకటే ఉంటుంది ఇంటి దగ్గర, ఎవరు ఉండరు కాబట్టి దీనికి ప్రొటెక్షన్గా కుక్కలు అవి వస్తాయి. పెద్ద కుక్కలు వచ్చి మళ్ళీ దాన్ని ఏమన్నా అంటాయి, దాన్ని ఫుడ్ తింటాయి. కాబట్టి ఈ రేకు ఉన్నదా, ఈ రేకు దానికి అడ్డంగా ప్రొటెక్షన్గా పెట్టిపోదాం. అది బయటికి వెళ్ళకుండా, ఏది లోపలికి పోకుండా. సో గైస్, ఇది దీని ప్రొటెక్షన్. సో అటు గ్యాప్ లేదు, ఇటు గ్యాప్ లేదు. ఇదేమో ఇటు కింద పడకుండా ఆపుతుంది. అది ఆడు ఉంటుంది, ఇక్కడ ఫుడ్ తింటుంది, అయిపోతుంది. ఇక అట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి కొన్ని రోజులు, తర్వాత అది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇక పోదాం ఓజీ డ్రాగన్స్ కాడికి. లెట్స్ గో. గైస్, ఫంక్షన్ కాడికి వచ్చినాం. అయిపోయింది. బర్త్డే కేకు కటింగ్, కట్నాల కాడ కూసబెట్టిరు, దూల తీరిపోయింది. సో ఇప్పుడే తిని ఇట్లా బయటికి వెళ్ళినాం. కట్నాల కాడ కూసోకరు గైస్. పేరు కరెక్ట్ రాయంటారు, తప్పు రాయంటారు, తెలుగులో అంటారు, ఇంగ్లీష్లో అంటారు. లేనిపోని బాధ. కట్నాల కాడ కూసోవద్దు, అందుకే. హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో. సో లేట్ అయినది, మంచిగా తిన్నాం, చిల్ అయినాం ఇంతసేపు. సో ఇప్పుడే బిర్యానీ తీసుకోపోతానికి వచ్చిండు మా ఫ్రెండ్ గాడు ఒకడు. సో వాడు తీసుకుంటున్నాడు. వాడు తీసుకోగానే ఇక మా ఫ్రెండ్స్ వేరే వేరే షాపింగ్కి వెళ్ళినారు. ఓజీ డ్రాగన్స్ అందరు కలిసి. ఇక అందరం కలిసి విలేజ్కి వెళ్దాం. ఇక నిఖిల్ టాక్సీనే ఉన్నాడు. లెట్స్ గో. ఇక పోదాం వాడు తీసుకురాగానే.